నా పేరు రాము. మాది దాచికపల్లి విలేజ్, మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ నుంచి ఒక 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నాకు చిన్నప్పుడే ధ్యాన పరిచయం అయ్యి, నేను చదువుకున్నప్పుడే నాకు ధ్యాన పరిచయం అయింది. సో నేను మా స్కూల్లో ధ్యానం చెప్పేవాడిని, మా కాలేజీలో ధ్యానం చెప్పేవాడిని. నాకు 20 సంవత్సరాల నాటికి నాకు పిరమిడ్ కట్టాలనే ఆలోచన వచ్చింది. అద్భుతంగా పిరమిడ్ నిర్మించుకున్నాము. మరి ఎంతోమంది కొత్త వాళ్ళకి ధ్యాన పరిచయం అవుతుంది. ప్రతి నెల మొదటి ఆదివారం ఈ సంవత్సరం నడుస్తుంది. గత సంవత్సరంలో ప్రతి ఆదివారం ఒక సంవత్సరం మొత్తం పెట్టాము. సో అద్భుతంగా ఈ ప్రోగ్రాం నడుస్తుంది. కొత్త వాళ్ళు చాలామంది వస్తున్నారు. మరి మహబూబ్ నగర్ చుట్టుపక్కల మండలాల వాళ్ళు అందరూ వస్తున్నారు. మన రామ మాస్టర్ ధ్యాన ధర్మ ఆశ్రమం అక్కడికి వెళ్తుంటాను నేను అప్పుడప్పుడు. ఆయన కూడా కొన్ని సూచనల మేరకు ఎంతో అద్భుతంగా మాకు గైడ్ చేస్తుంటారు. సో అందరూ మీరు కూడా మీ యొక్క లక్ష్యం ఏందో తెలుసుకొని ఆ లక్ష్యాన్ని మనం ముందుకు నడిపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వీళ్ళు బాగా పని చేస్తారు కానీ స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడరు. గట్టిగా చెప్పండి కొట్టండి. పిరమిడ్ ఎందుకు కట్టాలనిపించింది నీకు? నాకు పిరమిడ్ ఎందుకు కట్టాలనిపించింది అంటే, చాలామందికి మోటివేషన్ చేయాలి. ధ్యానం చెప్పాలంటే తిరిగి చెప్తే కొంతవరకే, కానీ పిరమిడ్ కడితే అందరు మన దగ్గరికి వస్తారు కదా, ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం అవుతుందని ఆలోచన వచ్చిందన్న. అది కూడా ధ్యానంలోనే వచ్చింది. మన గురుగారు, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు 2.5 గంటలు ధ్యానంలో ఉన్నా. అప్పుడు గంటలు ధ్యానం చేస్తుంటే ఒక 2.5 గంటల ధ్యానంలో ఉన్నప్పుడు పత్రి సార్ వచ్చి నాతో మాట్లాడడం జరిగింది. అంటే ఆయన వాయిస్ నాకు వినబడుతుంది. నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నమ్మలేదు. లేచినాక ఇది నిజమా అబద్ధమా అని నాకు డౌట్ వచ్చింది. లేచి మళ్ళీ కూర్చున్నా. ఇప్పుడు వస్తే నమ్ముతా, లేకుంటే నమ్మనని మళ్ళీ కూర్చుంటే 2 సెకండ్లకే సేమ్ రిపీట్ అయింది గురుగారు మాటలు. ఇంకా ఆయన ఏమన్నాడంటే, నువ్వు సాధన చేయి, ఇంకా సాధన చేయి, నువ్వు చేయాల్సిన వరకు చాలా ఉంది అని అన్నాడు. నేను సాధన చేస్తే నాకు కూడా ఇన్నర్గా వాయిస్ వినబడింది. ఏది చేసినా మనకు వినబడుతుంది ఇన్నర్ వాయిస్. సాధన మనం కరెక్ట్ చేస్తే అన్నీ మనకే వినబడతాయి. ఏం చేయాలో కూడా మనకే తెలుస్తుంది. ఇన్నర్ నుంచి మనకి వినొస్తుంది. నా సొంత ఎక్స్పీరియన్స్. నేను బుక్స్ ఎక్కువ చదవలేను. చేసినా నా ఇన్నర్గా వినబడేది నేను ప్రాక్టీస్ చేస్తాను. మేము పిరమిడ్ కట్టేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మేమంతా వర్క్ చేసే పిల్లలమే బ్యాచ్. మాతో పాటు మా సీనియర్లు ఉన్నారు. చెన్నయ్య, సీను, బాల్చెన్నయ్య అని వాళ్ళంతా ఉంటారు. రాజు అని, కృష్ణ అని, అంతా పని చేసుకునే వాళ్ళమే. మేము పిరమిడ్ కట్టాలని అనుకుంటే కొందరు స్థలం ఆబ్జెక్షన్ చేసిండ్రు. ఎంతో ఎదుర్కొన్నాం మేము. అంటే కలెక్టర్ దాకా పోయింది. గవర్నమెంట్ ల్యాండ్, అక్కడ కడితే పక్కలైనా కట్టనీయలేదు. సో గవర్నమెంట్ వాళ్ళు కూడా మనం రిక్వెస్ట్ చేసి అంత ప్రచారం ఏంది ఇది ఎందుకొరకు ఇదంతా లొల్లి అంటే పేపర్ కూడా వచ్చింది. ధ్యాన మందిరం కడుతూ ఇట్లా అడ్డొస్తున్నాని. మనకు మంచిదే జరిగింది అక్కడ. అంత ప్రచారం, పబ్లిసిటీ ఏది జరిగినా మన మంచి కొరకే. మనం ఆగకూడదు, ఎక్కడ వెనక అడుగు వేయకూడదు. మనం ఒక్క అడుగు వేస్తే 1000 అడుగులు మనకు హాస్టల్ మాస్టర్ చెప్పిస్తారని నేను నమ్ముతాను సార్. ఈ అబ్బాయి మహబూబ్ నగర్ జిల్లా చిన్న గ్రామం. వాళ్ళ ఊరు నేను చూశాను. వాళ్ళ పిరమిడ్ దగ్గరికి వెళ్ళాను. 20 సంవత్సరాలకి ఒక మంచి పెద్ద పిరమిడ్, మామూలుగా ఏదో షెడ్ లాగా కాదు, మంచి స్లాబ్తోన అద్భుతమైన పిరమిడ్, చుట్టూ గార్డెను, మొక్కలు, చెట్లు. ఇప్పుడు ఒక చిన్న సైజు ఆశ్రమం అయింది. చిన్న సైజు ఆశ్రమం. ఈ ఏజ్ చూస్తే మీకు అర్థమవుతుందా? ఈ ఏజ్కు మనం చెప్పే మాటలకు ఎంత డిఫరెన్స్ ఉంచండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. ధ్యానాన్ని పట్టుకున్నాడు, ప్రతిసారిని పట్టుకున్నాడు అంతే. ఆ శ్వాసను పట్టుకున్నాడు, ఆ శక్తి ఇచ్చేసింది అంతే. మహబూబ్ నగర్ టౌన్లో చుట్టుపక్కల ఎన్నో గ్రామాల నుంచి ప్రతి సండే ఒక సీనియర్ మాస్టర్ని పిలిపించి చుట్టుపక్కల ఊర్లో అందరినీ పిలిచి మంచిగా భోజనాలు పెట్టి ఒక 200 మందికి సీనియర్ మాస్టర్లను పిలిపించి క్లాస్ చెప్పిస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన సాధన జరిగిందో. అయితే ప్రతి ఆదివారం ప్రోగ్రాం పెట్టాలనుకున్నాము. సో మనం పని చేసుకునే వాళ్ళం కదా, మనకు ఫుడ్కి అమౌంట్ ఎవరు ఇస్తారని కూడా ఆలోచన వచ్చింది. అయితే నేను వర్క్ చేసే మా సార్ నరేంద్ర సార్ అని PCNS కంపెనీ MD గారు, ఆయన నాకు పరిచయం కావడం ద్వారా ఎంతో లాభమైంది. నాకు వర్క్ వచ్చింది, ప్లస్ మనకు ప్రతి ఆదివారము ప్రతి ఆదివారానికి భోజనము ఉత్తమైన డొనేషన్ ఇస్తున్నాడు మనకు. ప్రతి ఆదివారం ఒక సంవత్సరానికి 4 లక్షలు 5 లక్షల ఖర్చు వస్తుంది. మొత్తం నేనే ఇస్తారాము, నువ్వేం చేయాలనుకున్నావు నువ్వు చెయ్యి అంటే మన ధ్యానము ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడ తీసుకెళ్తుంది మాస్టర్స్. సో నాకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. మా సారు ఆయన ఈ వీడియో కూడా తర్వాత చూస్తారు. చాలా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేనైతే ఎప్పటికీ నాకు సపోర్ట్ ఉండి అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తున్నాడు మా సార్ నరేంద్ర సార్ గారు. ఆయనకు పాదాభి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మహబూబ్ నగర్ ఆయన
ఒక పెద్ద రాజకీయ నాయకుడు, ఆయన కూడా పరిచయమైన ధ్యానం ద్వారా ఒక 50,000 చెక్కు ఇచ్చిండ్రు మొన్న రీసెంట్గా 13వ వార్షికోత్సవానికి. అంతా మన ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, డీకే అరుణ ఎంపీ గారు వచ్చిండ్రు. ఈ ధ్యానం ఎక్కడికో తీసుకెళ్తుంది. మన వయసుతోటి సంబంధం లేదు మాస్టర్, మనం అనుకుంటే చాలు మనకి ఎక్కడికైనా వెళ్ళిపోగలం, అంత శక్తి ఉంది ధ్యానంలో. దీనికి నిదర్శనం నేనని చెప్తుంటారు అన్నగారు. థ్యాంక్ యూ అన్న. ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎంఆర్ఓలను అందరినీ తన దగ్గరికే తెప్పించుకున్నాడు. మనమేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ కోసం చూస్తుంటాం. పత్రిసారి ఒకటి చెప్పారు, యోగీశ్వరుల దగ్గర చెప్పండి, కోటీశ్వరులు చేతులు కట్టుకొని జీ హుజూర్ అంటారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? మీరు ఎవరిని అడుక్కోకండి. యు ఆర్ నాట్ బెగ్గర్స్, యు ఆర్ అ క్రియేటర్. హీ ఈజ్ అ క్రియేటర్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈయన పేరు కూడా నా పేరే. మీ పేర్లు మార్చుకోండి అప్పుడప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్.